అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఒక ప్రత్యేక రక్షణ ఒప్పందం గురించి. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఫామ్ ఇప్పుడు సిఆర్పీఎఫ్ కోసం స్నైపర్ రైఫిల్స్ తయారు చేయబోతోంది. ఇది ఇండియా యుఏఈ మధ్య కుదిరిన డిఫెన్స్ డీల్లో భాగం. ఈ డీల్ వెనుక ఉన్న ప్రాముఖ్యత, లాభాలు, సవాళ్లు ఏంటి అనేది క్లియర్గా చూద్దాం. ఇటీవల డెక్కన్ హోరాల్లో వచ్చిన రిపోర్టు ప్రకారం హైదరాబాద్లోని ఈ కంపెనీ సిఆర్పీఎఫ్కి కావలసిన అధునాతన స్నైపర్ రైఫిల్స్ ని స్థానికంగానే తయారు చేసిస్తోంది. ఇది మన దేశంలోని రక్షణ రంగంలో స్వావలంబన దిశగా ఒక పెద్ద అడుగు. ఇప్పటి వరకు ఈ తరహా ఆయుధాలను ఎక్కువగా దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు భారత్లోనే తయారు చేయడం వల్ల సమయం ఆదా అవుతుంది, ఖర్చు తగ్గుతుంది, భద్రతా ప్రమాణాలు కూడా పెరుగుతాయి. తయారయ్యే రైఫిల్స్ పేరు CSR 338 అని చెప్తున్నారు. ఇవి సిఆర్పీఎఫ్ లాంటి ప్రత్యేక బలగాలకు చాలా అవసరం. ఈ ఫ్యాక్టరీలో మెషినరీ, సాఫ్ట్వేర్, టెస్టింగ్ లాంటివి ఆధునికంగా అమర్చారు. నాణ్యత నియంత్రణకు కూడా పెద్ద పీట వేస్తున్నారు. దీంతో తయారయ్యే ఆయుధాలు అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపడేలా ఉంటాయి. ఇండియా యుఏఈ మధ్య ఈ భాగస్వామ్యం వ్యూహాత్మకంగా కూడా చాలా ముఖ్యం. భారత్ ఇప్పటికే మేక్ ఇన్ ఇండియా ద్వారా రక్షణ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని చూస్తోంది. యుఏఈతో కలిసి పనిచేయడం కారణంగా టెక్నాలజీ షేరింగ్, పెట్టుబడులు, అంతర్జాతీయ సంబంధాలు కూడా మరింత బలపడతాయి. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉద్యోగాలు పెరుగుతాయి. టెక్నాలజీ రంగంలో నైపుణ్యాలు మరింత అభివృద్ధి చెందుతాయి. ఇదంతా జరుగుతూనే కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కష్టతరంగా ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలను కాపాడడం సవాలుగా ఉంటుంది. ఖర్చు నియంత్రణ కూడా చాలా ముఖ్యం. కానీ ఇవన్నీ అధిగమిస్తే ఇండియా రక్షణ ఉత్పత్తిలో ఒక పెద్ద కేంద్రంగా ఎదుగుతుంది. మొత్తానికి డీల్ వల్ల కేంద్రానికి రక్షణలో స్వయం సమృద్ధి పెరుగుతుంది. తెలంగాణలో టెక్తో పాటు పరిశ్రమలకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది. సిఆర్పీఎఫ్కి సమయానికి ఆధునిక ఆయుధాలు అందుతాయి. దీన్ని ఒక కొత్త దశగా చెప్పుకోవచ్చు. ఇలాంటివి మన దేశ రక్షణ రంగంలో బలాన్ని పెంచే నిర్ణయాలు. భారత్ కేవలం వినియోగదారుడిగా కాకుండా తయారీదారుడిగా ఎదగడానికి ఇవి కీలకం. హైదరాబాద్ ఇప్పుడు రక్షణ తయారీ కేంద్రంగా గుర్తింపు పొందుతోంది అనుకోవచ్చు. చూశారుగా ఫ్రెండ్స్, ఇది కేవలం ఒక ఒప్పందం మాత్రమే కాదు. రాబోయే కాలంలో భారత్ అంతర్జాతీయ రక్షణ రంగంలో మరింత బలంగా నిలబడే సూచిక. మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దిస్ ఇస్ అరుణ సైనింగ్ ఆఫ్.